शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवः स्वः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। Forum for Truth Seekers, Satya-Anveshakula Brundam. A textbook of Theosophy, దివ్యజ్ఞాన ప్రబోధిని గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమం. 60వ పాఠము, 60వ పాఠంలోకి వచ్చాం. అంటే ఒక సంవత్సరం, 60 సంవత్సరాలు ఆవృతాన్ని పూర్తి చేసుకున్న వాళ్ళమయ్యాము. 1/2/2022 మంగళవారం సాయంత్రం 4:30 గంటలు. దివ్యజ్ఞాన ప్రబోధిని స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము? వింటున్నాము. ఏమి వింటున్నాము? 1888 సంవత్సరంలో, అనగా దాదాపు 133 సంవత్సరముల క్రితము, ద సింథసిస్ ఆఫ్ సైన్స్, రిలిజియన్ అండ్ ఫిలాసఫీ, శాస్త్రము, మతము మరియు తాత్వికతల సమన్వయ రూపముగా పరమ గురువులు సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు మేడం హెలెనా పెట్రోవ్నా బ్లవెట్స్కీ ద్వారా ప్రప్రథమముగా ప్రస్తుత సైంటిఫిక్ యుగంలో భౌతికతలో కూరుకుపోతున్న మానవాళిని భౌతికత నుండి ఆధ్యాత్మికత వైపుకు మరల్చడానికి, అలానే పూర్తిగా ఆధ్యాత్మికత వైపుకు రమ్మని వారి ఉద్దేశ్యము కాదు. అదే సమయంలో భౌతికత ఆధ్యాత్మికతల మధ్య సామరస్యము, సమతూకము, బ్యాలెన్స్ ను నిలపడానికి అందింపబడిన మ్యాగ్నమ్ ఓపస్, మహత్తర అద్భుత దివ్య జ్ఞాన గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రిన్ కు గైడ్ బుక్ గా 1912లో, అనగా దాదాపు 108 సంవత్సరముల క్రితము చార్లెస్
వెబ్స్టర్ లెడ్బిటర్ దివ్య జ్ఞానము గురించి సామాన్య ప్రజానేకమునకు కూడా అర్థమయ్యే పద్ధతిలో రచించిన ఏ టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీ ఆంగ్ల గ్రంథము. ద థియోసాఫికల్ సొసైటీ 4వ అంతర్జాతీయ అధ్యక్షులుగా పనిచేసిన శ్రీ శ్రీ జనరాజదాస గారి ఆజ్ఞతో శ్రీ గుంటూరు వెంకట సుబ్బారావు గారిచే దివ్య జ్ఞాన ప్రబోధిని పేరుతో ఆంధ్రీకరింపబడి 1942 సంవత్సరములు అనగా దాదాపు 80 సంవత్సరముల క్రితము అడయారులోని ద థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారి ద్వారా ముద్రింపబడి తెలుగు భాష మాట్లాడే ప్రజలకు మేధావులతో సహా సామాన్య ప్రజానేకము దివ్య జ్ఞానము గురించి అవగాహన అండర్స్టాండింగ్ చేసుకుని దానిలో తెలిపిన విషయములను తమ నిత్య జీవితంలో ఆచరణలోనికి తెచ్చుకున్నటకు వీలుగా అందుబాటులోనికి వచ్చిన గ్రంథరాజమును ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్ సత్యాన్వేషకుల బృందము ద్వారా నిర్వహింపబడుచున్న గ్రంథ పఠనము మరియు అధ్యయనము కార్యక్రమంలో బూస్టర్ డోస్గా పఠిస్తూ అధ్యయనము చేయుచుండగా ఆ కార్యక్రమంలో పాల్గొని ఎలా వింటున్నాము? అత్యంత శ్రద్ధాసక్తులతో చెవియొగ్గి వినుచున్న అనగా ఉళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సోదర శ్రోతలందరకు నమస్కారము. దివ్య జ్ఞాన ప్రబోధిని గ్రంథము లోపలికి అడుగు పెట్టడానికి, అలాగే దివ్య జ్ఞానము అనేటటువంటి బ్రహ్మాండమైన రాజభవనంలోకి మనము అడుగు పెట్టడానికి ఆ ముఖద్వారం వద్ద ఉన్నాము. ఆ ద్వారం దగ్గర ఏమి రాయబడి ఉందంటే, దివ్య జ్ఞాన ప్రబోధిని యోగి లెడ్బిటర్ గారు వ్రాసిన ద టెక్స్ట్ బుక్ ఆఫ్ థియోసఫీకి ఆంధ్రీకరణము గుంటూరు వెంకట సుబ్బారావు చే ఆంధ్రీకరింపబడినది. అడయారు థియోసాఫికల్ పబ్లిషింగ్ హౌస్ వారిచే ప్రచురింపబడినది 1942 సంవత్సరం. ద్వారము తెరవబడింది, లోపల ప్రవేశించాము. ఎన్ని గదులు ఉన్నాయి? 10 గదులు ఉన్నాయి. దీంట్లో 10 అధ్యాయములుగా మనము 8 అధ్యాయములు పూర్తి చేసుకుని 8 గదుల్లో మొత్తం విశేషాలన్నీ తెలుసుకున్నాం. 9వ గదిలో తిరుగుడుతున్నాం. ఇప్పుడు గ్రహ చక్రములు అన్న అధ్యాయం సంబంధించి దానిలోకి వెళ్ళబోయే ముందు ప్రారంభ వాక్యం చదువుకొని వెళదాం. ఆధునిక విజ్ఞానము యొక్క దృష్టి పథము నుండి తప్పిపోయిన తత్వదర్శనం ఒకటి నేటికి ఉన్నది. ఇది ఎప్పుడు మాట? 110 సంవత్సరాల మాట. 110 సంవత్సరముల క్రితం ఆకల్ట్ వరల్డ్ అనే గ్రంథాన్ని రాస్తూ ది ఆకల్ట్ వరల్డ్, గుప్త ప్రపంచం అనే గ్రంథాన్ని ఏపీ సినెట్ గారు రాస్తూ ఈ వాక్యంతో ప్రారంభం చేశారు ఆయన. అది ఇప్పటికీ మనకి ప్రేరణగా నిలుస్తూనే ఉంది. ఇక ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇది మనం తప్పిపోయినని ఎన్నిసార్లు, ఎన్ని వందల సంవత్సరాలు చెప్పుకుంటాం. ఇంకా తప్పిపోయినా ఇంకా ఎతకొద్దాం మనం, అది దొరికేటట్టు చేసుకోవద్దాం మనం ఎంతకాలం. సో ఇప్పుడు ఈ గ్రంథ పఠనం పూర్తయ్యే లోపల అది మనకి దొరకాలి. దానికోసం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం మనం. ఓకే, ఈ గ్రహ చక్రములు గురించి నిన్న కొంత చెప్పుకున్నాము. అయితే ఆ చెప్పిన దాన్ని ఊహించుకోవటం కొద్దిగా కష్టంగా ఉందని చెప్పి మన సోదర శ్రోతలు కొంతమంది అడగటం ద్వారా దాన్ని
దాన్ని బొమ్మ రూపంలో మనం ఒక కాగితం మీద వేసి దాని మీద మనం ఇప్పుడు స్క్రీన్ మీద అది కనిపిస్తూ ఉంది మనకి. నిన్నంతా అదే స్క్రీన్ మీద చూపించింది మనకి, ఇప్పుడు చూపిస్తున్నదే నిన్నంతా ఊహగా చెప్పుకున్నాం. అయితే మన ఊహకి అది అందుబాటులోకి రాలేదు, అర్థమయ్యి అవి అయినట్టుగా ఉందన్నమాట. అందుకని ఇప్పుడు ఇలాగా డయాగ్రామ్ ద్వారా చూపిస్తే ఇంకొంచెం త్వరగా అర్థం చేసుకోవడానికి వీలవుతుంది అన్న ఉద్దేశంతో ఇప్పుడు ఈ డయాగ్రామ్ ద్వారా ఈ రోజు మనం మరలా నిన్న చెప్పుకున్నదే మరలా కొంత వివరించుకుందాం. కానీ వీటి మొత్తానికి సంబంధించి మనం ఓవరాల్ ఐడియా మాత్రం మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఏంటది? అంటే ఈ గోళాలు, ఈ చక్రాలు, ఇవన్నీ వీటి యొక్క కదలికలన్నీ, వీటి యొక్క ప్రయాణం అంతా ఎలా జరుగుతూ ఉన్నది? క్రమక్రమముగా ప్రకృతిలో మునిగి గాఢముగా లీనమై పిదప క్రమక్రమముగా దానిలో నుండి బయటకు వచ్చుటయే ఈ ఏర్పాటు. దిగుట, ఎక్కుట. దిగటం దేనికి? ఏకత్వం నుంచి అనేకత్వంలోకి, సూక్ష్మము నుంచి స్థూలానికి, పల్చగా ఉన్న దాని నుంచి బాగా గాఢంగా ఉన్నది. అట్లాగే మళ్ళీ స్థూలం నుంచి సూక్ష్మానికి మరల ఎక్కడ ఆగటం లేకుండా అలాగా తిరుగుతూ తిరుగుతూ ఉండటం అన్ని చోట్ల. ఆ తిరుగుతూ తిరుగుతూ ఉండడంలోనే అభివృద్ధిని పొందుతూ, అంటే స్టాండ్ స్టిల్ గా నిశ్చలంగా ఉంటే ఆ అభివృద్ధి సాగదు. అందువల్ల తిరగటంలోనే అభివృద్ధిని పొందుతూ మొత్తానికి మరలా ఏకత్వానుభూతిలోకి వెళ్ళడం ఇది ఏర్పాటు అంతా కూడా. ఆ ఏకత్వానుభూతి కూడా ఎక్కడ మళ్ళీ ప్రారంభించిన చోటుకి వెళ్ళి అక్కడ ఏకత్వానుభూతి పొందటం కాదు. మనం ఏకత్వం నుంచి బయలుదేరాం. మన ప్రయాణం ఎక్కడ ప్రారంభమైంది? ఆది ప్రారంభం ఒక్కటై ఉన్నదే అక్కడి నుంచి ప్రారంభమయ్యాం. అనేకత్వంలోకి దిగువకి వచ్చాము, పూర్తిగా స్థూలానికి. ఈ అనేకత్వంలో, ఈ స్థూలంలోనే మరలా ఏకత్వాన్ని దర్శించాలి. ఆ ఆది ఏదైతే ఉందో దాన్ని, ఎందుకంటే అదే కిందకు వచ్చింది. టాప్ లో ఈ సర్కిల్ మీరు చూస్తున్నారు కదా, ఆ సర్కిల్ టాప్ లో ఏది ఉందో దిగువన అదే ఉంది. ఆ టాప్ లో ఉన్నదే ఆది అని ఏదైతే ఉందో అదే నెమ్మదిగా కిందకి దిగింది, అనేకంగా మారింది. కాబట్టి ఇక్కడ మనం ఆ ఏకత్వాన్ని దర్శించాలి. దానికోసం ఈ కార్యక్రమం ఉంటా. ఇప్పుడు ప్రతి చక్రమునందు 7 గోళములుండును. మనం 7 గోళాలుగా మనం ఇది చూపిస్తున్నాం. మనం మరలా మనం ఒక్కొక్క దాంట్లో మళ్ళీ చిన్న చిన్న గోళాలు ఉన్నాయి. ఒక సర్కిల్, ఒక గోళము, ఆ గోళంలో మరలా చిన్న చిన్న గోళాలు 7 ఉన్నాయి. అది గమనించారు కదా. అట్లా ప్రతి దాంట్లో కూడా మళ్ళీ ఈ పెద్ద గోళాలు ఎన్ని ఉన్నాయి? 7 ఉన్నాయి. 7 ఉన్నాయి మళ్ళీ. అట్లా 7 ఉన్నాయి అనమాట. అంటే మన గడియారం మీద ఎలాగుంటుంది? సెకండ్ల ముళ్ళు, నిమిషాల ముళ్ళు, అలాగే గంటల ముళ్ళు. ఇప్పుడు అట్లా మనం ఇప్పుడు శాస్త్రి గారు ఏమన్నారు? 4:30 అయిందండి అని చెప్పి సమయం చెప్పారు. 4:30 అయిందంటే అర్థం ఏమిటి? ఆ గంటల ముళ్ళు 4కి 5కి మధ్యలో వచ్చింది. అది అంటే 4 దాటింది. అట్లాగే నిమిషాల ముళ్ళు 6 మీద ఉంది, అంటే 6:05 30 నిమిషాలు సూచిస్తూ ఉంది. అది సెకండ్ల ముళ్ళు 12 మీద ఉంది. ఇట్లాగా ఎవరి ఇది వాళ్ళది. ఎవరి ఇప్పుడు 30 సార్లు తిరిగితే అన్నట్టుగా అది ఇది గంటన్నర, ఇలాగా ఎవరి టైం వాళ్ళది అన్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది కదా. అట్లాగే ఇప్పుడు మనం ఎడమ వైపు నుంచి 1, 2, 3 దిగువకి చూస్తే ఆ 3వ దాటిపై ఇప్పుడు 4వ దగ్గర మనం ప్రస్తుతం ఉన్నాము అన్నట్టుగా ఉందన్నమాట. అంటే 4 కూడా దాటాము. ఇంకా 4లో తిరుగుతూ ఉన్నాము అంటే అర్థం ఏంటి? 4ని దాటబోతున్నాము ఇంకా. కాబట్టి ఇప్పుడు 4వ చక్రంలో ఉన్నాము అనేది ఇప్పుడు ప్రస్తుతం ఉన్న, అంటే మనం 4:30 గంటలకి ఇది సరిపోయింది అనమాట.
మనం 4వ చక్రంలో ఉన్నాం. 4వ చక్రము దాటి ఉన్నాం. 5వ చక్రం కేసి వెళ్ళబోతున్నాం. అంటే కుడివైపున ఎగువన ఉన్నది 5వ చక్రం కేసి వెళ్ళబోతున్నాం. 4 నుంచి 5కు వెళ్ళబోతున్నాం అనమాట. కాబట్టి 4:30కి మనం సరిగ్గా చక్కగా సరిపోయింది. టైము అక్కడ ఉన్న దానికి సరిపోయింది. ప్రతి చక్రమునందు 7 గోళములు ఉండును. ఈ గోళములను చక్రములను కూడా మనం ఏమనుకుందామంటే, ఇప్పుడు మనం చక్రం అంటే పెద్ద సర్కిల్ గా ఉన్న దాన్ని చక్రం అందాం. ఆ లోపల నాటిని గోళములు అందాం. లోపల మళ్ళీ 7 ఉన్నాయి కదా ఒక్కొక్క దాంట్లో, వాటిని గోళములు అందాం. కాబట్టి ఈ గోళములను చక్రములను కూడా ప్రకృతిలోనికి దిగి తిరిగి పైకి రావాలని నియమమును అనుసరించాలి. ఎవరికైనా ఉన్న నియమం ఏంటి? మనందరం కూడా ఏ నియమం ప్రకారం ముందు కదులుతున్నాం? సృష్టిలో ఉన్నటువంటి ప్రతి అణువు దేనికి ఇక ఎగ్జామ్షన్ లేదు. ఇంకా ప్రతిదీ కూడా భగవంతుడు అవతారం ఎత్తాలన్నా, వాళ్ళు కిందకి దిగాలన్నా ఇదే నియమాన్ని అనుసరించి రావాలి ఆయన. ఏ నియమం అది? ప్రకృతిలోనికి దిగి తిరిగి పైకి లేవవలను అనేది నియమం. పైకి రావాలను, ప్రకృతిలోనికి దిగి తిరిగి పైకి రావాలని, అనేకత్వంలోకి వచ్చి మరలా ఏకత్వంలోకి వెళ్ళాలి. ఇది నియమం. ఈ నియమాన్ని అనుసరించి మనం ముందుకు కదులుతూ ఉన్నాం. కాబట్టి మనకి ఇది ఎప్పుడు కూడా ఈ లక్ష్యం గుర్తుండాలి. మనం ఏకత్వం కేసి వెళ్తున్నాము. దిగటం గురించి మనకి పెద్దగా వివరాలు ఉండవు. ఎక్కటాన్ని గురించే మనకి వివరాలు అన్నమాట. మనం ఎక్కే దీంట్లో ఉన్నాం, దిగే దాంట్లో లేము. మన సంగతి, మన మానవుల వరకు ఈ మానవులంతా ఎటువైపుకు వెళ్తున్నారు? అసెండింగ్ ఆర్క్ లో, అంటే ఎక్కే పనిలో ఉన్నారనమాట. ల్యాడర్ని ఎక్కే పనిలో, నిచ్చెన మెట్లు ఎక్కుతూ ఉన్న పనిలో ఉన్నాం మనం. దేనికి? ఏకత్వం కేసి వెళ్తున్నాము. అది కావాలి మనకి. ఏకత్వం కేసి మనం వెళ్ళటము అనే పనిలో ఉన్నాము. అది గుర్తుండాలి మనకి. అంటే మనం దేనికి వెళ్తున్నాము అనేది గుర్తు లేకపోతే వెళ్తుంటాం అంతే. దేనికి వెళ్తున్నాం? దేనికి ఈ ప్రయాణం? ఏకత్వం కేసి. అప్పుడు మన దినచర్య కానీ, మన కార్యక్రమాలు కానీ, మన జీవిత లక్ష్యం కానీ దానికి అనుగుణంగా మనం పెట్టుకుంటాం. అట్లా ఎందుకు వెళ్తున్నామో తెలియదు. దాంతో వేరేగా లక్ష్యాలు ఏర్పాటు చేసుకోవటం, వేరేగా ప్రయాణం చేయటం అట్లాగే అయిపోతా ఉంది. కాబట్టి మనకి ఈ ప్రకృతిలో ఉన్న నియమం, ప్రకృతిలోనికి దిగి గాఢముగా లీనమై తిరిగి పైకి రావాలను అనే నియమము. అనేకత్వం నుంచి ఏకత్వంలోకి రావాలను. ఇది గుర్తుండాలి మనకి. ఇది బోధపడుటకు మన భూమి ఉన్న చక్రము ఉదాహరణముగా గైకొందు. ఈ అడుగున ఉన్న చక్రము 4వ చక్రం. దీన్ని ఉదాహరణగా తీసుకుందాం మనం. ఇది చెప్తే మిగతా అన్ని కూడా మనకు అర్థమైపోతాయి. ప్రస్తుతం ఇది 4వది స్థూలాతి స్థూలావతారమున ఉన్నది. 4వది పూర్తిగా కిందకి దిగి ఉన్నది. ఇక ఇంతకన్నా కిందకి దిగటానికి లేదు ఇక అన్నట్టుగా ఉంది కదా మనకి. కాబట్టి ఈ చక్రము నందలి 3 గోళములు, భూ అంటే పార్థివ లోకమునకును, అంటే దిగువన భూమి ఉన్నది. ఈ అనేది ఈ ఊ అని ఎడం వైపున ఈ, కుడి వైపున ఊ, అంటే కుజుడు బుధుడు, ఈ దిగువన భూమి. ఈ 3 కలిసి పార్థివ లోకానికి సంబంధించిందిగా ఉన్నాయన్నమాట. 2 భువహ అంటే కామలోకమునకును, అంటే ఏంటవి? భువర్లోకము. ఆ ఊ, 2 ఆ ఊ, దాని పైన ఉన్న 2 అన్నమాట. కుడి వైపున ఎడం వైపున ఈ 2 కూడా అలాగా ఉన్నాయి. 2 మనోలోకమున స్థూల భాగమునకును చెందినవై ఉన్నవి. ఆ ఏ అని ఉన్నాయి కదా, మానసిక లోక స్థూల భాగము, మానసిక లోక స్థూల భాగము అని రాస్తున్నాయి 4లో. అదే ఇట్లా మనం అడ్డంగా ఆ లోకాల గురించి లేయర్స్ గా, పొరలుగా, అంటే పైన మానసిక లోక స్థూల భాగం, దానికి దిగువన భువర్లోకం, దానికి దిగువన పార్థివ లోకం, ఇంకా దీంతో భూమితో సహా పార్థివ లోకం. ఇట్లా 3గా మనకి విభజింపబడి ఉన్నాయన్నమాట.
ఇప్పుడు ఇదంతా మనం ఏంటంటే ఇవి మొత్తం మనం చెప్పుకునే విషయాలన్నీ కూడా భూమండలానికి సంబంధించినది. అది కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. మనం కామలోకానికి కూడా వెళ్ళలేదు ఇంకా. కామలోక విభాగాల్లో కూడా వెళ్ళలేదు మనం. ఎక్కడున్నాం మనం? భూమండలానికి సంబంధించి 7 ఉపవిభాగాలు ఉన్నాయి. అంటే మొత్తం అసలు 7గా మనకి విభజింపబడిన 7 లోకాలుగా మనకి ఏర్పడ్డాయి కదా! ఆ 7 లోకాలు మళ్ళీ దేని దానికి సంబంధించి ఉపవిభాగాలుగా మళ్ళీ 7 ఉంటాయన్నమాట. అప్పుడేమవుతాయి 7 7 49 మొత్తం ఉన్నట్టుగా మనకుంటుంది. ఇప్పుడు భూమండలానికి సంబంధించి 7 ఉపవిభాగాలుగా ఇది ఉందన్నమాట. ఇప్పుడు ఆ ఉపవిభాగాల్లో మనం తిరుగుతూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడు మానసిక లోకము అదేంటి? ఈ భూమండలానికి సంబంధించిన అంటే భూమికి సంబంధించినటువంటి భూలోకానికి సంబంధించిన స్థూల భాగం మానసిక లోకం. అట్లాగే భూవర లోకం, అట్లాగే పార్థివ లోకం. ఈ విధంగా మనం భూమండలానికి సంబంధించిన వీటిగానే ఉన్నాం అన్నమాట. తర్వాత ఈ లోకాలన్నీ కూడా మనం ఒకేసారిగా ఇప్పుడు మనసుతో మనం ఆలోచన ఎక్కడుంది? మానసిక లోకం. అంటే ఈ భూమి మీద ఉన్నాం మనం, కానీ మానసిక లోకం కూడా ఇక్కడే ఉంటుంది. అలాగే ప్రాణమయ కక్ష్య, ఏదరిక డబ్బులు ఇవన్నీ కూడా దేనికి సంబంధించింది ఉన్నప్పుడు దాంతో మనం వ్యవహరిస్తూ ఉంటాం. అవన్నీ కూడా మనకి అందుబాటులోనే ఉంటాయి, ఇక్కడే ఉంటాయి. మళ్ళీ మానసిక లోకం కోసం మనం విమానం వేసుకునో లేకపోతే ఉపగ్రహం వేసుకుని మనం వెళ్ళాల్సిన పని లేదు. ఇప్పుడు చంద్రమండలానికి ఉపగ్రహంతో వెళ్తామని అనుకుంటున్నారు. అట్లా కాదు ఇక్కడ. అన్ని ఇక్కడే ఉన్నాయి. 7 లోకాలు ఇక్కడే. ఏ లోకంతో మనం అనుసంధానం అయితే ఆ లోకం మనకి వ్యక్తం అవుతూ ఉంటుంది. ఏడు గదులుగా అనుకుంటే మనం 7 గదులు ఉన్నాయి ఇక్కడే. మనకి ఏ గది అవసరమైతే ఆ గదిలో మనం ఉంటాం. హాల్లో కూర్చొని మాట్లాడుకోవాలి, అదే ఉపయోగించుకుంటాం భూలోకానికి సంబంధించి. అలాగే లోపలికి ఇంకో గదిలోకి అక్కడ మరి ఇక్కడే ఉన్నాయి అవి. ఆ 7 గదులు ఇక్కడ ఉంటేనే, 7 లోకాలు ఇక్కడ ఉంటేనే మనం వ్యవహరించడానికి వీలుగా ఉంటుంది. కాబట్టి మనం మానసిక లోకం అనగానే అది వేరే చోటకి వెళ్ళాలి అనేది కాదు. ఇక్కడే మన భావన వచ్చేటప్పటికల్లా మానసిక లోకం అందుబాటులోకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏంటన్నమాట, మనం 3 పార్థివ లోకానికి సంబంధంగా ఉన్నాయి, 2 కామలోకానికి సంబంధంగా ఉన్నాయి, 2 మనోలోకానికి సంబంధించిన స్థూల భాగానికి చెందినవై ఉన్నది. ఈశ్వర చైతన్య తరంగము ఈ చక్రమున ఒక గోళము నుండి ఒక గోళమునకు వరుసగా ప్రసరించును. ఇప్పుడు లోపల 7 ఉన్నాయి కదా, మళ్ళీ ఆ లోపల ఉన్న గోళాలు పైనుంచి అంటే మానసిక లోక స్థూల భాగం అనే ఎడం వైపున ఒక సర్కిల్ ఉంది కదా, అది గోళము అనే పేరుతో ఉంది. అక్కడి నుంచి ఈశ్వర చైతన్య తరంగం ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఎడం వైపునున్న ఆ 3వ దాని నుంచి వచ్చింది. 3వ చక్రం నుంచి ఇది ఇటువైపుకి ప్రసారం అయిందనమాట. అక్కడంతా పూర్తి చేసుకుని ఇక్కడికి వచ్చిందనమాట 4కి. ఇప్పుడు గంటల ముళ్ళు 3 నుంచి 4కి వచ్చిందంటే అర్థం ఏంటి? 3 దగ్గర నుంచి పని పూర్తి చేసుకుంది అది. అలా పూర్తి చేసుకుని 4వ దాని మీదకి వచ్చింది. అట్లాగే ఈశ్వర చైతన్య తరంగం అలాగ అక్కడ పని పూర్తి చేసుకుని క్రమక్రమంగా 4వ దగ్గరికి వచ్చింది. వచ్చి ఇక్కడి నుంచి ఆ దగ్గర నుంచి ప్రయాణం ప్రారంభం దిగువకి. ఎడం వైపున అంటే స్థూల మానసిక లోకం, అక్కడి నుంచి దిగువకి భూవర్లోకం, అక్కడి నుంచి పార్థివ లోకం ఇంకా దిగువకి, అక్కడి నుంచి ఇంకా దిగువకి భూలోకం భూమి, మరలా మళ్ళీ పైకి దిగటము ఎక్కటము. అది ఎక్కడైనా కానీ చిన్న దాని దగ్గర కూడా మళ్ళీ దిగటము ఎక్కటమే. ఈ 2 ఉన్నాయి. మన ఉచ్ఛ్వాస నిశ్వాసలు మనం చూడండి, మరి ఉచ్ఛ్వాసము నిశ్వాసము లోపలికి తీసుకోవటం, బయటకు వదలటం, ఇట్లా రెండుగా ఉన్నాయన్నమాట. సృష్టి అంతా అలాగా ఏర్పాటు చేయబడి ఉంది. మన శ్వాస దగ్గర నుంచి మొదలుపెట్టి ఎక్కడైనా కానీ ఈ 2 చేయాల్సిందే. మనం ఇంటి దగ్గర నుంచి పని కోసం బయటకు వస్తాం, పని పూర్తి చేసుకుంటాం, మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాం. ఇంటి నుంచి బయటికి రావడం, బయట నుంచి మళ్ళీ ఇంటికి రావడం, ఎవరైనా అదే చేస్తున్నారు. అట్లాగా ఎక్కడైనా కానీ ఇదే నియమం అన్నమాట.
ఇక్కడ పైనుంచి కిందకి మరలా పైకి దిగటం ఎక్కటం. ఈ విధంగా ఈశ్వర చైతన్యం ఈ చక్రమున ఒక గోళము నుండి ఒక గోళమునకు వరుసగా ప్రసరించును. ఇప్పుడు ఇక్కడ తమాష చూడండి, మరి ఇదంతా ఎవరు చేస్తున్నారు? ఈశ్వర చైతన్య తరంగం. ఆ చైతన్యం ఒక్కటే ఇన్నిటికీ, ఇన్ని రూపాలకి అది పనిచేసేటట్టుగా చేస్తూ ఉంది, చైతన్యం కలిగించేటట్టుగా. ఇప్పుడు ఊళ్ళోనే ఉన్నారంటే ఒక గంట వస్తుంది. అనగా అత్యున్నత అతి సూక్ష్మమైన ఒక గోళమునందు ఆరంభించి క్రమముగా స్థూలతమ గోళమునకు దిగి తిరిగి పైకి ఎగసి ప్రారంభించిన స్థితికి సమానమైన స్థితిని పొందడం. పైదంతా కూడా సూక్ష్మము, అక్కడికి మళ్ళీ స్థూలంలోనే మళ్ళీ సూక్ష్మంగా ఉంటుంది అన్నమాట. కిందకు వచ్చేటప్పటికల్లా స్థూలముగా ఉంటుంది. పైకి కిందకి, ఎగువన దిగువన, పైన సూక్ష్మంగా ఉంటుంది అంటే పలచగా ఉంటుంది. అంటే వైబ్రేషన్స్, చలన వేగం చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. దిగే కొంది కిందకి చలన వేగం తగ్గుతూ ఉంటుంది, అంటే మందం పెరుగుతుంది అన్నమాట, మంద చలనం అనమాట. అట్లా ఎక్కడ తీసుకున్నా కానీ ఒకటి సూక్ష్మము, ఒకటి స్థూలము. సులభముగా బోధపడుటకు ఈ గోళముల నక్షరముల చేతను చక్రముల అవతారములను అంకెల చేతను గుర్తింతము. ఆ ప్రకారం ఇది 4వ అవతారము కనుక దానిలో మొదటి గోళము 4 ఆకులు. ఇప్పుడు 4 అని పైన అంకె వేసాను చూసారు కదా. ఇప్పుడు 4వ గోళంలో చూస్తున్నాం మనం. ఇప్పుడు ఎడమ వైపు నుంచి పైనుంచి చూసుకున్నప్పుడు 3 గోళాలు వచ్చినాయి ఎడమ వైపున, అయిపోయి ఇప్పుడు 4వ గోళం దగ్గరికి వచ్చాం అనమాట. అంటే దిగువగా ఉన్న గోళంలోకి. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఎడమ వైపున ఉన్న 3 గోళాలు. అంటే ఆ 3 అయిపోయింది అనమాట. అంటే 1 గంట నుంచి అలాగా గడియారం ముళ్ళు తిరిగింది, గంటల ముళ్ళు. ఇప్పుడు 4వ దాని దగ్గరికి వచ్చింది. ఇప్పుడు 4వ దాని దగ్గరికి వచ్చింది అనమాట. ఇప్పుడు 4 దగ్గర మనం చూస్తున్నాం దీని గురించి విశేషాలు. అంటే అక్కడ కూడా ఇలాగే జరిగింది, 1, 2, 3లో కూడా ఇలాగే జరిగింది. కానీ అవి అయిపోయింది కదా, దాని గురించి మనం కాకుండా ఇప్పుడు జరుగుతున్న దాని గురించి విషయం తెలుసుకుంటే మిగతావి కూడా ఎలాగ జరుగుతాయో మనకి తెలిసిపోతుంది. సేమ్ అలాగే జరుగుతుంది, ఎక్కడున్నా అలాగే జరుగుతుంది. ఏ చక్రంలోనైనా, ఏ గోళంలోనైనా పద్ధతి ఇదే. ఇప్పుడు మనం 4వ చక్రంలోకి వచ్చాము. 3 చక్రాలు దాటి 4వ చక్రంలో ఉన్నాం మనం. ఇప్పుడు చక్రం అంటే ఏంటి? మనం చైన్ పీరియడ్ అంటారు చూసారా, ఇంగ్లీష్ లో ఏమొస్తుంది అనమాట, చైన్ పీరియడ్. ఈ చైన్ పీరియడ్ ఒకటి రావాలంటే 7 పరివర్తనలు, అంటే 7 రౌండ్స్ పూర్తి కావాలి. అట్లా అవి తర్వాత మనం చెప్పుకుందాము. ఇప్పుడు చైన్ పీరియడ్స్ లో 4వ చైన్ పీరియడ్ లో ఉన్నాం ప్రస్తుతం మనం. ఈ మొత్తం 7 ఉంటాయి ఇవి చైన్ పీరియడ్స్. 7 చైన్ పీరియడ్స్ అంటే 7 చక్రకల్పాలు కలిపితే ఒక పరిణామ వ్యూహం అంటాం దాన్ని. ఇటువంటి పరిణామ వ్యూహాలు 10 పూర్తయి చేస్తే అప్పుడు ఏమవుతుంది, సౌర కుటుంబం పూర్తయినట్టుగా ఉంటుంది అన్నమాట. అందుకే మనకి రామాయణం దీనికి అనుగుణంగా ఉంది. దశకంఠుడు ఆయన, రావణాసురుడు ఎవరు? దశకంఠుడు. రాముడు సూర్యుడికి సంబంధించిన వాడు, సూర్యవంశానికి సంబంధించిన వాడు. ఇప్పుడు ఆయన వచ్చి, ఇప్పుడు రావణాసురుడు ఎందుకు దశకంఠుడయ్యాడు? ఈ 10 పరిణామ వ్యూహాలు పూర్తయ్యేటప్పటికల్లా మొత్తం అంత చెత్తంతా పోగైందనమాట. అంటే అవి మనకి ఈ పాపానికి సంబంధించి, చెడు పనులకి సంబంధించి, ఇట్లాగా డార్క్ ఫోర్సెస్ కి సంబంధించిన దీనికి అంతా కూడా అలాగ పోగుపడింది అనమాట. ఇప్పుడు దాన్ని క్లీన్ చేయడానికి అన్నట్టుగా, అంటే ఆ చెత్తంతకి ప్రతినిధిగా రావణాసురుడు వచ్చాడు.
అంటే 10 పరిణామ వ్యూహాల్లో ఉన్నటువంటి మొత్తం చెత్తకి ప్రతినిధి అనమాట ఆయన. అంటే తొలగించాల్సిన చెత్త. ఇక అది తొలగించకపోతే మొత్తం సృష్టి అంతా చాలా గందరగోళం అయిపోతుంది. అందువల్ల ఆ మొత్తం 10 పరిణామ వ్యూహాలకి సంబంధించినటువంటి చెత్తకి ప్రతినిధిగా, ఆ చెడుకి ప్రతినిధిగా ఈ రావణాసురుడు వచ్చాడు. అందుకని ఆయనకి దశకంఠుడని 10 కంఠాలు పెట్టారు ఆయన. 10 తలకాయలు పెట్టారు. ఇప్పుడు ఆయన్ని సంహరించడానికి, అంటే ఆ చెడుని తనలోకి లీనం చేసి ఆ చెడుని మంచిగా మంచిగా చేయటానికి. అంటే ఇప్పుడు మనం మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ చెత్తనంతా సేకరించి దాన్ని మళ్ళీ కరెంటుకు ఉత్పత్తి చేయటానికి చేస్తున్నారు. దాన్ని అట్లా ఉపయోగిస్తున్నారు. దాన్ని పాడు చేయట్లేదు. దాన్ని తిరిగి మళ్ళీ రీసైక్లింగ్‌కి ఉపయోగిస్తున్నారు. అట్లాగా రాముడు ఏం చేశాడు? వచ్చి తనలోకి స్వీకరించాడు ఆయన ఆ చెడు మొత్తాన్ని. ఇప్పుడు మళ్ళీ ఆ బ్యాలెన్స్ సరిపోయింది. ఆ దైవీ శక్తి, ఆసురి శక్తి బ్యాలెన్స్ సరిపోయింది. మళ్ళీ యథావిధిగా చక్కగా జరుగుతూ వచ్చింది. ఇది ఎట్లా ఉంటున్నాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఒక పరిణామ వ్యూహానికి సంబంధించిన కార్యక్రమం జరుగుతూ ఉన్నదన్నమాట. అంటే 7 చక్ర కల్పాలు పూర్తయితే ఒక పరిణామ వ్యూహం పూర్తవుతుంది. ఈ చక్ర కల్పాల్లో 4వ దాంట్లో మనం ప్రస్తుతం ఉన్నాం. అంటే మనం టైం చూస్తే గంటల ముళ్ళుని బట్టి మనం చెప్పేయచ్చు. ఎవరైనా గాని చిన్న పిల్లోడు కూడా చెప్తాడు. మరి ఎవరు చెప్తారు? అంటే మరి అతీంద్రియ శక్తులు ఉన్నవాళ్ళు, ఆ పరమ గురువులతో సంపర్కం ఉన్నవాళ్ళు, ఇట్లా వాళ్ళు చెప్పగలరు. అందువల్ల లెడ్ బీటర్ గాని, ఇట్లాగా సీక్రెట్ డాక్టర్లు బ్లావెట్స్‌కి ద్వారా గాని వాళ్ళు చెప్పారన్నమాట. సో మనం దాన్ని నమ్మాలి. ఇది మనకు అంతు పట్టేది, మనకి అర్థమయ్యేది కాదు. మన కంటికి కనపడేది కాదు ఇది. కాబట్టి వాళ్ళు చెప్పారు కాబట్టి, పరమ గురువుల నుంచి వచ్చిన విషయాలు కాబట్టి ఇవి మనం నమ్మాల్సిన అవసరం ఉందన్నమాట. మనము మొదటి గోళము 4A అగును. రెండవది 4A, అంటే ఎడం వైపున దిగువకు అనమాట. ఎడం వైపున ఆ ఉంది కదా, అది 4A అనమాట. 4వ చక్రానికి సంబంధించింది కాబట్టి అవి 4A. తర్వాత దానికి దిగువన రెండో ఆ. మూడవది ఈ, 4E అనమాట. నాలుగవది అనగా మన భూగోళము. మూడవది 4E, నాలుగవది అనగా మన భూగోళము ఈ. ఇప్పుడు ఆ ఈ 4 గోళాలు వచ్చినాయి. ఎడం వైపు నుంచి కిందకి దిగాము. దిగటం ఎప్పుడు కూడా ఎటువైపు నుంచి దిగుతాం? మనం దిగటం ఎప్పుడు దిగుతాము? ఎలా దిగుతాము? ఎడం వైపు నుంచి కిందకి దిగుతాం ఎప్పుడైనా కానీ. ఎక్కటం ఎటువైపు నుంచి ఎక్కుతాం? మళ్ళీ కుడివైపుకి పైకి ఎక్కుతాం. కుడివైపున ఎడం వైపున పైనుంచి కిందకి దిగటం, మరలా కుడివైపున పైకి ఎక్కటం, ఇది జరుగుతుంది. ఇప్పుడు 4 గోళాలు వచ్చినాయి మనకి ఈ అనేది. ఈ గోళములన్నీ పార్థివ ద్రవ్యంచే నిర్మింపబడినవి కావు. 4Aలో మనోలోక ద్రవ్యం కంటే స్థూలతర ద్రవ్యం ఉండదు. ఇవన్నీ కొంచెం సూక్ష్మంగా ఉండే ద్రవ్యంతో నిర్మింపబడ్డాయి అన్నమాట. అంటే మనోలోక ద్రవ్యము అంటే చలన వేగం ఎక్కువగా ఉన్న ఇదిగానమాట. చలన వేగం ఎక్కువగా ఉంటే ఈ పదార్థం అంతా పలచగా ఉంటుంది. వాయు పదార్థానికి సంబంధించిన అణువులు ఎలాగుంటాయి? దూరంగా ఉంటాయి. అలాగే లిక్విడ్ కి సంబంధించిన, అంటే జలానికి, నీటికి సంబంధించిన అణువుల అమరిక ఎలా ఉంటుంది? కొంచెం దగ్గర అవుతాయి. వాయువు కన్నా కొద్దిగా దగ్గర అవుతాయి. అలాగే పార్థివ, ఈ స్థూలానికి సంబంధించింది, భౌతికానికి సంబంధించిన అణువుల యొక్క అమరిక ఎలా ఉంటుంది? భౌతిక వస్తువు ఏదన్నా ఉంది, ఒక రాయో లేకపోతే ఒక టేబులో, ఇటువంటి ఒక కుర్చీనో, ఇలా వీటికి సంబంధించిన అణువుల అమరిక ఎలా ఉంటుంది? దగ్గరగా ఉంటుంది, అతుక్కుని ఉన్నట్టుగా ఉంటుంది. అంటే సూక్ష్మానికి వెళ్ళే కొంది అణువుల మధ్య దూరం పెరుగుతూ ఉంటుంది. స్థూలానికి వచ్చే కొంది అణువుల మధ్య దూరం తగ్గుతూ కలిసిపోయినట్టుగా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు మనం ఏంటి, పైన ఉన్నాయేమో దూరంగా ఉంటాయి అణువులు, అంటే పల్చగా.
అది సూక్ష్మానికి సంబంధించింది. అక్కడి నుంచి కిందకి దిగే కొంది స్థూలమైపోతాయి. స్థూలమైపోయింది అంటే పైన ఉన్నది ఏంటనమాట మానసిక పదార్థము, స్థూలతర ద్రవ్యం ఉండదు. అంతకంటే సూక్ష్మములైన లోకముల యందలి ప్రతిరూపములన్నీ నీ గొళమునందుండును గాని అంతకంటే స్థూలతర లోక సంబంధమైనదేదియు ఉండదు. 4 ఆ భువర్లోకములో ఉండదు. అది కూడా కొంత సూక్ష్మం. అయితే దిగే కొద్దీ ఆ సూక్ష్మం అనేది తగ్గి స్థూలానికేసి వస్తా ఉన్నాయి. అంటే అణువులు కొంచెం దగ్గరవుతాయన్నమాట. చలన వేగము తగ్గుతుంది. 4 ఆలో మొదటి ఆ ఉంది గదా! మొదటి గోళము. అక్కడ చలన వేగము ఉన్నంతగా ఈ ఆకొచ్చేటప్పటికల్లా చలన వేగం తగ్గిపోతుంది. అంటే భూవర్లోకానికొచ్చేటప్పటికల్లా. 4 ఈ పార్థివ లోకమందుండి దూరదర్శినితో చూచినా మనకు అగుపించింది. 4 ఈ అంటే కొంతవరకు ఇంకా ఎక్కువ స్థూలానికి వచ్చిందనమాట అది. పూర్తిగా కాదు. పూర్తిగా స్థూలం కాకుండా అంటే మన భూమి అంత స్థూలంగా కాకుండా స్థూలానికి దగ్గరగా వచ్చిందనమాట. నిజముగా అది మనం అంగారకుడను గ్రహం. అంటే కుజుడు అని రాసి ఉంది చూడండి అది. ఈ అనేది. అది మూడో గోళం అనమాట. 4 ఈ. అది అంగారకుడు అనే గ్రహం. అంటే ఇదంతా సౌర కుటుంబం అంతా ఒకటి ఇది కదా! కాబట్టి గ్రహాల ద్వారా కూడా ఇది జరుగుతూ ఉంటుంది ఈ కార్యక్రమం. మన ఒక్క భూలోకం మీదే కాకుండా, ఈ భూలోకం నుంచి ఈ ఈశ్వర చైతన్య తరంగము ఆయా గ్రహాల ద్వారా తిరుగుతూ మళ్ళీ కిందకొచ్చి, మళ్ళీ పైకెళ్ళి ఇలాగ జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు హేలీ కామెట్ ఉంది. అది 75 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటుంది. ఎక్కడెక్కడికో తిరుగుతుందది. బాగా ప్రదక్షిణ చేస్తూ ఉన్నదది. అట్లాగా మనకి సంబంధించింది ఇప్పుడు మనం చెప్పుకునే ఈ 4వ చక్రానికి సంబంధించింది ఈ సౌర కుటుంబం వరకే పరిమితం ఇది. మన సౌర కుటుంబం వరకు. ఇక్కడెక్కడ తిరుగుతూ ఉంటుందన్నమాట. ఈశ్వర చైతన్య తరంగం. ఇక 4 ఈ గోళము మన ఈ భూమి. కింద ఉన్నది, అట్టడుగున ఉన్నది. ఈ అనేది రెండో ఈ. అది మన భూమి అన్నమాట. ఇంకొంచెం పైకి ఎత్తారండి అది. ఎందుకంటే కింద దాని గురించి రాశాను. ఇంకొంచెం మనము నివసించుతున్న భూమి. అది ఈ అన్నది ఏంటంటే మనము నివసించుతున్న భూమి. అది దానికి పైన ఉన్నది కుజుడు. ఎడం వైపున పైన ఉన్నదేమో కుజుడు అంటే అంగారకుడు, అంగారగ్రహం, కుజగ్రహం. ఇప్పుడు ఇక్కడ భూమి దగ్గరకు వచ్చింది. ఇక్కడి నుంచి మళ్ళీ ఏం చేయాలి? ఇక్కడ వరకు ఎలాగో వచ్చింది, దిగింది. దిగటం అంటే స్థూలానికి రావటం, అంటే అణువులు దగ్గరికి అవటం, చలన వేగము తగ్గటం. ఇప్పుడు ప్రయాణం ఎటువైపు వెళ్ళింది? ఇప్పుడు ఈ చక్రం తరంగము ఈ గోళంలోనే వ్యవహరించుతున్నది ప్రస్తుతము. ప్రస్తుతము ఇది జీవతరంగం ఈ భూమి మీద కాన్సన్ట్రేట్ అయి ఉందన్నమాట. ఇక్కడెక్కడ తిరుగుతూ ఉంది. ఇక్కడెక్కడ తిరగటం అంటే మళ్ళీ సెకండ్ల ముళ్ళు, నిమిషాల ముళ్ళు తిరిగినట్టుగా. మళ్ళీ మనకి రౌండ్స్ ఇవి ఉన్నాయి కదా. మరి 7 రౌండ్లు పూర్తి చేస్తే గానీ ఒక చక్ర కల్పం కాదు. అట్లాగే రౌండ్స్ మళ్ళీ అలాగా వరల్డ్ పీరియడ్స్ ఉంది మళ్ళీ. 7 వరల్డ్ పీరియడ్స్ పూర్తయితే గానీ ఒక రౌండ్ అవ్వదు. 7 రౌండ్స్ పూర్తయితే గానీ ఒక చక్ర కల్పం కాదు. ఇట్లాగా ఇవన్నీ తిరుగుతూ ఉన్నాయి. ఇది స్లో కదా మరి. చక్ర కల్పం అనేటప్పటికల్లా గంట ముళ్ళు చాలా స్లోగా తిరుగుతుంది. అన్నిటికన్నా వేగంగా తిరిగేది సెకండ్ల ముళ్ళు. అట్లాగే మనకి ఇక్కడ వేగంగా తిరిగేది ఏంటి? వరల్డ్ పీరియడ్ లేకపోతే రూట్ రేసెస్ అట్లాగా. అవి వేగంగా తిరిగినట్టు ఉంటాయి. అవి ఎన్నిసార్లు తిరిగితాయి కానీ ఇది ఒక్కసారి తిరగదు అన్నట్టు. ఒకసారి తిరిగినట్టు లెక్క కాదు. ఇప్పుడు మనం భూమి మీద ఈ ఈశ్వర చైతన్య తరంగం ఉంది. ఇక నెక్స్ట్ ఏమవుతుంది అనమాట? 4 మనము బుధుడు అను గ్రహం ఇది పార్థివ లోకముననే ఉన్నది. అంటే నెక్స్ట్ మనకి కుడివైపున పైకిక బుధుడు అని ఉంది. అని బుధుడు అని రాశాము. ఇక్కడ
ఇది పార్థివ లోకం అంటే ఇక్కడ భూమి మీద దీని యొక్క చక్రకల్పం పూర్తయితే అప్పుడు బుధుడి దగ్గరికి వెళుతుంది అనమాట ఆ ఈశ్వర చైతన్య తరంగం. ఇది పార్థివ లోకముననే ఉన్నది. 4 భూ దానికి పైన ఎగువన భూవర్లోకమున అధోముఖమున ఉండిన 4 ఆ గోళంతో సమానముగా ఊర్ధ్వముఖమై ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది చూడండి, ఎడం వైపున 3 గోళాలు ఎట్లాగున్నాయో కుడి వైపున కూడా 3 గోళాలు అలాగే ఉన్నాయి. అయితే ఇటువైపు ఏమో కిందకి దిగే గోళం, ఇది కిందకి దిగే వ్యవహారం. కుడివైపుకి వచ్చేటప్పటికల్లా అదే లోకం, మళ్ళా అదే లోకం. ఈ 3 కూడా 3 లోకాలుగా ఉన్నాయి కదా మనకి. 3 గోళాలు 3 లోకాల్లో ఉన్నాయి, అవి 3 లోకాలుగా. మళ్ళా ఇటువైపు వచ్చేటప్పటికల్లా అదే లోకంలో ఉన్న గోళము ఎగువకు వెళుతున్నది చైతన్య తరంగం. మనం మద్రాసు నుంచి హైదరాబాదు దిగువకు వచ్చాం. మద్రాసు ఆరిజినేటింగ్ స్టేషన్, అంటే ఆది అనుకుంటే ఒరిజినల్ ఆరిజినేటింగ్ స్టేషన్ అది. మద్రాసు నుంచి బయలుదేరింది అంటే దిగింది, ఇక డిసెండింగ్ ఆర్క్ అంటే డౌన్ అనమాట. అది మద్రాసుకు వచ్చింది అంటే ఈ భూమి దగ్గరికి వచ్చింది, అంటే ఈ 4వ గోళం దగ్గరికి వచ్చింది. ఇది హైదరాబాదు. మద్రాసు పైది టాప్ లో ఉన్నది. అక్కడ బయలుదేరి ఈ ఎడం వైపుగా ఒక్కొక్క గోళము అంటే ఇవన్నీ ఒక్కొక్క స్టేషన్ దాటుకుంటూ హైదరాబాద్ స్టేషన్ చేరింది. మళ్ళీ మద్రాసు వెళ్ళాలి కదా, అది హైదరాబాద్ వెళ్ళి ఇక్కడ ఆగదు అది. దాని యొక్క ప్రతి ట్రైను అది ఎప్పుడు పూర్తవుతుంది, బయలుదేరిన చోటు నుంచి వెళ్ళి ఎక్కడికో వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ బయలుదేరిన చోటుకు వచ్చినప్పుడే అది పూర్తవుతుంది దాని యొక్క ప్రయాణం. అంతే, ఆయన హైదరాబాద్ వచ్చేసింది, ఆ ట్రైన్కి అక్కడ వదిలేసి పోరేక సేమ్ ట్రైన్ని మరలా ఇంకొక టైం ఏదో కొంతకాలం కొంత పగలు 2 గంటలు 3 గంటలు 5 గంటలు ఉంచి నెక్స్ట్ మళ్ళీ మద్రాసుకి బయలుదేరతాం. అంటే మళ్ళీ ఎగువకి అనమాట, ఇక కుడి వైపున ఎగువకి. అయితే ఇక్కడేమో మనకు తెలియటం కోసం ఇట్లా పెట్టాం. ఈ గోళాలు ఇట్లాగా ఉండవు, స్టేషన్లు అలాగ ఉంటాయా? మనం మద్రాసు నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు స్టేషన్లు ఎలాగ ఉన్నాయో మళ్ళీ ఇంకొక స్టేషన్ మీదకి వెళ్ళంగా మనం హైదరాబాద్ నుంచి మళ్ళీ మద్రాసు వెళ్ళాలంటే అవే స్టేషన్లు, అదే ప్లాట్ఫారాలు, మళ్ళీ ప్లాట్ఫారం కూడా మారదు. కాకపోతే 1వ నెంబరు 2వ నెంబరు అంటే గుర్తు కోసం ఈ ప్రయాణికులు బాగా గుర్తు పెట్టుకుంటారని మద్రాసు నుంచి వచ్చే డౌన్ దానికేమో 1వ నెంబరు, మన హైదరాబాద్ నుంచి మద్రాసు వెళ్ళేది అప్పు దానికేమో 2వ నెంబరు ప్లాట్ఫామ్ అని ఒక గుర్తుగా పెట్టుకుంటారు. అంతే తప్పితే అవే స్టేషన్లు. దిగిన స్టేషన్ ఏదైతే ఉందో, ఏ స్టేషన్ నుంచి అది దిగిందో ఆ స్టేషన్ల ద్వారానే మళ్ళీ పైకి వెళ్తాం. అట్లాగే ఇది కూడా మనకి అయితే తెలియటం కోసం ఏం చేసాం మనం, ఇట్లాగా ఎడమ కుడి చూపిస్తున్నాం అనమాట విడిగా. అది అర్థం చేసుకోవాలి మనం. ఇట్లాగా ఇక్కడి నుంచి ఇలాగా గుండ్రంగా ప్రయాణం అన్నట్టుగా మనకి ఇక్కడ చెప్పుకుంటున్నాం, కానీ వాస్తవంగా అట్లా ఉండదు అనమాట. ఇప్పుడు ఏమైంది, బుధుడి దగ్గరకు వస్తుంది ఇక. అయితే ప్రస్తుతం భూమి మీద ఉన్నది ఇది ఈశ్వర చైతన్య తరంగం. ప్రస్తుతము ఈ 4వ చక్రానికి సంబంధించినటువంటి చక్రం ఎక్కడ ఉందన్నమాట. ఇంకా మనకి ఇక్కడ అంటే 4:30 కదా మనకి టైము. మనం ప్రారంభించిన టైం 4:30, అది పూర్తి కాలేదు. ఇంకా పూర్తి అయితే 5 అనేటప్పటికల్లా అప్పుడు పైకి వచ్చేస్తుంది అనమాట అది. సో ఇప్పుడు మనకేంటనమాట, ఈ 4 నుంచి 5 తెలుస్తుంది నెక్స్ట్. ఇక 4 మనము బుధుడు అనుగ్రహం, అది ఇది పార్థివ లోకముననే ఉన్నది. 4 భూవర్లోకమున అధోముఖమై ఉండన 4 ఆ గోళంతో సమానముగా ఊర్ధ్వముఖమై ఉన్నది, అంటే భూవర్లోకం అది. ఈ 2 భూవర్లోకానికి సంబంధించినవి. ఎడమ కుడి, ఎడం వైపేమో కిందకి దిగుతుంది, కుడి వైపేమో పైకి ఎక్కుతుంది, కానీ భూవర్లోకమే, 2 కూడా భూవర్లోకమే. ఆ తర్వాత ఏమున్నాయి, 4A మానసిక లోక స్థూల భాగము స్థూలతమ రూపము కలిగి 4 ఆ గోళంతో సమముగా ఉండదు. అంటే ఎడం వైపున ఉన్నటువంటి ఆతో సమంగా ఇటు ఏ వచ్చిందనమాట మానసిక లోక స్థూల భాగం. ఇటువైపేమో పైకి ఎక్కటం, ఇటువైపు దిగటం, అవే లోకాలు. ఇట్లా ఒక రౌండ్ పూర్తవుతుంది. అప్పుడు ఇదంతా తెలిస్తే ఇది ఒక వరల్డ్ పీరియడ్ లాగా అవుతుంది అనమాట.
ఇట్లా ఒక రౌండ్ పూర్తయినట్టు అవుతుంది. అయితే ఇంకా మళ్ళీ ఇటేపే రావాలి, ఇక్కడెక్కడే తిరుగుతూ ఉండాలి. ఎందుకంటే చక్రం పూర్తయ్యేదాకా, ఒక చక్రం పూర్తవ్వాలంటే ఏమవ్వాలి? 7 రౌండ్స్ పూర్తవ్వాలి. 7 రౌండ్స్ పూర్తవ్వాలంటే ఏమవ్వాలి? 7 వరల్డ్ పీరియడ్స్ పూర్తవ్వాలి. 7 వరల్డ్స్ పూర్తవ్వాలంటే వరల్డ్ పీరియడ్స్ పూర్తవ్వాలంటే ఏమవ్వాలి? 7 రూట్ రేసెస్ పూర్తి కావాలి. 7 రూట్ రేసెస్ పూర్తి కావాలంటే 7 సబ్ రేసెస్ పూర్తి కావాలి. 7 సబ్ రేసెస్ పూర్తి కావాలంటే బ్రాంచ్ రేసెస్ 7 పూర్తి కావాలి. ఇట్లా ఇవన్నీ పూర్తి అయితే కానీ అప్పుడుకి చక్రం పూర్తవుతుంది. అప్పుడు ఈ 4వ చక్రం నుంచి అప్పుడు 5వ చక్రంకి బయలుదేరుతుంది అనమాట ఆ ఈశ్వర చైతన్య తరంగం. ఈ మాదిరిగా అట్లా అక్కడి నుంచి వచ్చింది. 1, 2, 3 నుంచి ఇలాగే ప్రయాణం చేస్తూ ఇలాగా 4వ జాతికి వచ్చిందండి. 4వ చక్రం దగ్గరకు ఉందన్నమాట ప్రస్తుతం. ఒక చక్రంలోని గోళముల వరుస ప్రకృతిలోనికి దిగుటను, తిరిగి దానిలో నుండి పైకి వచ్చుటను సూచించినట్లే ఒక చక్రము యొక్క అవతారముల వరుస కూడా సూచించింది. మనం ఇప్పుడు 4వ జన్మమునందలి వ్యవహారములను వర్ణించింది. వెనుతిరిగి 3వ జన్మమును చూచిన ఎడల, కొంచెం 3 వెనక్కి వెళదాం, ఎడం వైపు. ఈ 3 చూస్తే ఏమవుతుంది? ఇప్పుడు 4 మనం గమనించాం కదా, ఎట్లాగ తిరిగింది, ఎలా తిరుగుతూ ఉందో. ఈ 3 ఎలాగ ఉంది చూస్తే, అది మానసిక లోక స్థూల భాగమున గాక సూక్ష్మ శుద్ధ భాగమున ఆరంభమైనట్లు తెలియను. అంటే మరి కొంచెం పైన ఉంది కదా ఇది. మన దానికన్నా ఈ 4వ గోళం ఏదైతే ఉందో, 4వ చక్రంకి సంబంధించి దీనికన్నా కొంచెం పై ఎగువన ఉంది కాబట్టి అది స్థూలం కాకుండా సూక్ష్మంగా ఉంది కొంచెం. కాబట్టి అక్కడ ఉన్న పదార్థం అంతా ఎట్లా ఉంటుంది? సూక్ష్మ పదార్థంతో తయారై ఉంటాయి. అక్కడ ఉన్నవాళ్ళు అవన్నీ కూడా సూక్ష్మ భాగమున ఆరంభమైనట్లు తెలియను. కనుక 3A 3A గోళములు 2ను శుద్ధ మానసిక పదార్థ నిర్మితములను శుద్ధ మానసిక లోక పదార్థంతో తయారైంది. ఈ 3 కొంచెం హైలైట్ చేస్తారా? 3 ఓకే, సరిపోతుందండి. కనిపించట్లేదు సార్. 3 ఇప్పుడు కనిపిస్తుందండి. 3 అలాగే ఏ, ఈ 2 కూడా శుద్ధ మానసిక పదార్థంతో తయారైంది. 3A 3U గోళములు స్థూల మానసిక పదార్థ నిర్మితంలో ఉంటుంది. అక్కడి నుంచి కొద్దిగా కిందకి దిగింది కాబట్టి స్థూలమైంది. మానసిక లోకానికి సంబంధించిందే కానీ ఇది స్థూలమైంది అనమాట దిగువకు వచ్చేటప్పుడు కల్లా. అటు గాని ఇటు గాని, ఎడం వైపైనా కుడి వైపైనా. కాకపోతే ఇటు దిగినప్పుడు ఉన్న ఏదైతే ఉన్నదో ఎక్కువ ఎక్కేటప్పుడు మాత్రం అభివృద్ధితో ఉంటుంది అన్నట్టుగా. అంటే ఎప్పుడైనా కానీ దిగుతుంది అంటే అర్థం ఏంటి? స్థూలానికి వస్తుంది. స్థూలానికి వస్తుంది అంటే అర్థం ఏంటి? అణువులన్నీ దగ్గర అవుతున్నాయి. కనిపించడం లేదండి. చలన వేగం తగ్గిపోతూ ఉన్నది. చలన వేగం అర్థం ఏంటి? అనేకత్వానికి వచ్చేస్తున్నాం. కనిపించట్లేదు సార్. ఎక్కడైనా కానీ ఇదే జరుగుతుంది అనమాట. 3A 3U గోళములు స్థూల మానసిక పదార్థ నిర్మితంలో ఉంటుంది. దాని దిగువది ఆ ఊ అనే 2 ఉన్నాయి కదా, అవి స్థూల మానసికం, స్థూలంతో తయారై ఉన్నాయి. 3E 3U గోళములు అంటే ఎడం వైపున దిగువన 3వ గోళం ఈ, అలాగే కుడివైపున 3వ, ఇక్కడ కుడివైపున ఉన్నది ఊ. ఈ 2 ఏంటనమాట? పూర్వలోకమునకు చెందినవి ఇవి. పార్థివ లోకమున కంటికి కవ్వించున్నది 3E గోళం ఒక్కటే. ఈ అని ఉన్నది కదా, 2వ దిగువన, అంటే 3వ చక్రానికి సంబంధించి దిగువన ఉన్నది ఏదైతే ఉందో అది భూగోళానికి సంబంధించింది. మన పార్థివ లోకమున కంటికి కవ్వించున్నది ఈ 3E గోళం ఒక్కటే. మన చక్రం యొక్క 3వ జన్మం ఎంతకాలం క్రిందనో గతించినను
అందలి పార్థివ మూడు ఈ గోళం యొక్క నిర్జీవ కళేబరము చేతనారహితమైన చంద్రబింబ రూపమున నింకను మనకు అగుపించుతున్నది. ఇప్పుడు ఇదేంటనమాట, ఇప్పుడు జీవతరంగం ఇలాగా వచ్చేసి పూర్తి చేసిన తర్వాత దీంట్లోకి వచ్చేస్తుంది. అంటే నెక్స్ట్ ఇంకొక జీవతరంగం వచ్చేదాకా ఇవన్నీ నిర్జీవం అయిపోతాయి అనమాట. ఇంక వేరే కొత్తవి వచ్చేస్తాయి, కొత్తవి నిర్మాణం అవుతాయి వాటికి సంబంధించి. ఈ జీవ పదార్థానికి ఈ జీవం చైతన్య తరంగానికి ఏవేవైతే ఉపయోగపడ్డాయో అవన్నీ నిర్జీవం అయిపోతాయి. అంటే పని అయిపోయింది కదా. ఇప్పుడు మన అణువులు కూడా అంతే కదా, మన దేహంలో అణువులు పనులు చేస్తున్నాయి, ఎప్పటికప్పుడు అవి చనిపోతున్నాయి, కొత్త అణువులు తయారవుతున్నాయి. అట్లాగా 7 సంవత్సరాలు అయ్యేటప్పటికల్లా పూర్తిగా దేహం అంతా కొత్త అణువులతో తయారైపోయి ఉన్నాయి, కొత్త జీవాణువులతో. అంతకుముందు అణువులు అస్సలు లేవు అనమాట. అట్లాగా ఇప్పుడు ఈ చైతన్య తరంగము ఇదంతా పూర్తి చేసుకుని వెళ్ళిపోయినప్పుడు ఇది చైతన్య రహితం అయిపోయింది, నిర్జీవం అయిపోయింది. ఈ భూగోళము ఏది 3కి సంబంధించిన భూగోళం అదేమైంది, ఇక చంద్రబింబం రూపమున ఇంకనూ మనకు అగుపించుతున్నది. చంద్రబింబ రూపమున ఇంకనూ మనకు అగుపించుతున్నది. అందుచేతనే ఈ 3వ జన్మమును తరచుగా చాంద్ర చక్రము అందుకు, అంటే దీనికి చాంద్ర చక్రం అని పేరు పెట్టారు అనమాట. కాబట్టి 3వ చక్రానికి సంబంధించింది. ఇప్పుడు ఇట్లాగే 4వ చక్రానికి వచ్చినప్పటికల్లా మన భూగోళం ఉంది కదా, ఇప్పుడున్న భూగోళము ఇది ఈ చక్రం అంతా పూర్తయిపోయి నెక్స్ట్ అంటే 7 చక్రాలు పూర్తయిపోయి పరిణామ వ్యూహానికి వచ్చినప్పటికల్లా నెక్స్ట్ చక్రానికి వెళ్ళేటప్పటికల్లా అంటే 5వ చక్రానికి వెళ్ళేటప్పటికల్లా మన భూమి ఏమవుతుంది, నిర్జీవం అయిపోతుంది. ఇప్పుడున్న భూమి నిర్జీవం అయిపోయి మళ్ళీ అంతకు ముందున్న చంద్రుడు ఏదైతే ఉందో అది చంద్రుడికి మాయమైపోతుంది. ఆ చంద్రుడు మాయమైపోతే ఆ చంద్రుడి స్థానంలో మన భూమి వెళ్ళిపోతుంది అనమాట. ఇది మళ్ళీ మనకి చంద్రుడి కొత్తగా ఒక భూమి వస్తుంది, కొత్తగా భూమి మళ్ళీ పుట్టడం జరుగుతుంది, అది నిర్మాణం జరగటం జరుగుతుంది. అప్పుడు ఆ భూమి చుట్టూ ఇప్పుడున్న భూమి చంద్రుడిలాగా తిరుగుతూ ఉంటుంది. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అది ఇవన్నీ ఊరికే డీటెయిల్స్, వివరాలు. వీటి వల్ల మనకి అంతగా మనం కొంచెం కన్ఫ్యూజన్ కాకుండా, కంగారు పడకుండా మనం అవగాహన చేసుకోవటం. ఇది తెలిసినా తెలియకపోయినా మొత్తం ఏర్పాటు ఏంటి అది మనకు అర్థమైతే చాలు. మనం మొత్తం ఏర్పాటు ఏంటి, కిందకి దిగటం, పైకి ఎక్కటం, ప్రకృతిలోకి గాఢముగా లీనమవటం, తిరిగి పైకి వెళ్ళే పనిలో అంటే ప్రకృతి నుంచి విడిపడటం, అంటే అనేకత్వం నుంచి విడిపడి మళ్ళీ ఏకత్వానికి వెళ్ళడం, మరలా ఏకత్వం నుంచి అనేకత్వంలోకి రావడం, ఏకత్వం అనేకత్వం మరలా ఏకత్వం లాగా పరిభ్రమణం జరుగుతూ ఉన్నది. అది మనకి గుర్తుపెట్టుకోవటం. మనకి రాబోయే 5వ చక్రానికి సంబంధించి మనం రేపు చెప్పుకుందాం. 5వ చక్రానికి సంబంధించి మనం అంటే రాబోయే చక్రంలో ఏం జరుగుతుంది. అట్లాగే ఇది ఈ ఈశ్వర చైతన్య తరంగమే మొత్తం అన్నిట్లోనూ తిరుగుతూ ఉన్నది. ఎలా తిరుగుతున్నాయి, ఈ తిరిగేటప్పుడు ఈ మూల జాతులు, ఈ మానవులు ఇవన్నీ ఎలాగా వస్తున్నాయి, ఈ వృక్ష వర్గు, ఖనిజ వర్గు ఇవన్నీ ఎట్లాగా అభివృద్ధి చెందుతూ ఉన్నాయి, ఈ వివరాలన్నీ మనకి వీటి ద్వారా అందజేస్తున్నారు అనమాట. ఇవన్నీ ఎట్లా దానంతటి కదా అభివృద్ధి జరగవు కదా. ఏంటి ఈ అభివృద్ధి జరగటానికి ఏర్పాటు ఉన్నది అని మనకి వివరంగా చెప్తున్నారు. మనం మిగతా వివరాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.
అందరికీ ధన్యవాదములు. ఎవరికి అన్యాయం చేస్తున్న ఉద్దేశంతో కానీ ఇప్పుడు మనం ఈ గంట సేపట్లో మనం ఎన్నో రౌండ్లో పాల్గొన్నాం, ఎన్నో చక్రాల్లో పాల్గొన్నాం, ఎన్నో పరిణామ వ్యూహాల్లో పాల్గొన్నాం. అదనమాట, అన్ని కదులుతూనే ఉన్నాయి కదా, ఆ కదలికలో మనం కూడా ఉన్నాం. సో మనం ఈ గంట సేపు కదలటంలో కొంత అభివృద్ధి జరిగింది మనందరికీ కూడా. ఇట్లా ప్రతి క్షణం అభివృద్ధి. ఓకే, అందరి తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఖచ్చితంగా మళ్ళీ డిస్కస్ చేసి